సేమ్ ముందు ఎలా వస్తున్నానో అలా బాబు పడుకున్న తర్వాత 7:30 పైన వస్తున్నా. ఓకే శివ గారు, థ్యాంక్ యూ. కిచెన్ అంతా తలతల మెరుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా పెట్టుకో రోజు. కామెడీ చేస్తున్నావు నువ్వు. రోజు బాగానే ఉంటుంది. 2 డేస్కి హెల్త్ బాగాలేదు. నేను కిచెన్కి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. నిన్న చేశానా? నిన్న చేసా, ఈరోజు చేసిన. పాపం బిడ్డకి ఫుడ్ కావాలి కదా. ఫుడ్ ప్రిపేర్ చేసినావు. ప్రిపేర్ చేయడం అట్లా ఉన్నాయి కదా. అదే వాటర్లో చేయి పెట్టకూడదని ఉన్నా అంతే. వాటర్లో చేయి పెట్టాను అనుకో మళ్ళీ పేషెంట్ అయిపోతాం. మళ్ళీ నువ్వే కదా అన్నీ చూడాలి. యు నో బట్ క్వశ్చన్ మీ కదా, అదో సరదా నీకు. సాటిస్ఫాక్షన్, అదే సాటిస్ఫాక్షన్ అంటారు. ఒక్కసారి అని గీయొద్దని. గీ ఎందుకు? ఏసేస్ తెలుసు ప్రసన్న గారు, బట్ నేను వచ్చినప్పుడు నేను చెక్ చేస్తున్నా పీలో ఏదన్నా వస్తుందా అని. రావట్లేదు. ఇట్స్ ఓకే ప్రసన్న గారు, మీరు నైట్ వచ్చినా నాకు ప్రాబ్లం లేదు. బట్ రండి. మనం ముందు లైవ్ని నేను చాలా మిస్ అవుతున్నా ప్రసన్న గారు. పవిత్ర నిన్న ఫోన్ చేసి మరీ నన్ను అడిగింది, ఏమైంది ప్రసన్న గారికి, ఎందుకు రావట్లేదు. యాక్చువల్గా దానికి వుడ్తో ఆర్డర్ పెడతాం అనుకుని అసలు పెట్టనే లేదు. ఇలాంటివి యూస్ చేయకూడదు దాని మీద. అలా అని కాదు, దాని బ్లాక్ అంతా ఉంది కదా, అది లేస్తుంది అందువల్ల అంతే, ఇంకేం లేదు. ఈరోజు కూడా నన్ను 3 మెంబర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారు ప్రసన్న గారు. బట్ నేను ఒక్కదానికి ఇప్పుడు ఇందాక ఏదో శివ గారు అడిగిన క్వశ్చన్గా నేను ఆన్సర్ చేసింది. ఆ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేశాను ప్రసన్న గారు. సో సాడ్. నేను అదే ఫస్ట్ అలాంటి క్వశ్చన్స్ అడిగారు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగారు. అట్లా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాను. మీరు వచ్చారని నాకు తెలీదు. నేను ఇలా కిచెన్కి రావడం మీరు వచ్చారు. తప్పకుండా ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే ప్రసన్న గారు, మీరు రండి లైవ్కి, ఓకేనా? నేను మిస్అండర్స్టాండ్ ఏమో చేసుకోలేదు, బట్ నా మైండ్కి ఒకటి అనిపించింది. ఓకే ఫైన్ అని చెప్పి నేనే సైలెంట్ అయిపోయా. ఇంకా ఇట్స్ ఓకే, ఇప్పుడైనా వచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీరు మార్నింగ్ రాకపోయినా పర్లేదు, నైట్ రండి, ఓకేనా? స్టార్టింగ్లో బాగుండేది. నేను ఆ లైవ్ని చాలా మిస్ అవుతున్నాను ప్రసన్న గారు. అండ్ అప్పుడు వచ్చిన అప్పుడు చాలామంది స్టార్టింగ్లో నేను సబ్స్క్రైబ్ మోడ్లో వచ్చేదాన్ని కదా, సో అప్పుడు చాలామంది వస్తున్నారు. బట్ వాళ్ళు ఇప్పుడు ఎవరు రావట్లేదు అనుకుంటా, ఎవరు రావట్లేదు. స్టార్టింగ్లో ఎవరు 1 or 2 మెంబర్స్ వస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ మోడ్ తీసేసి ఇంకా నార్మల్లో వస్తున్నాను అనమాట. ఇప్పుడు చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినారనమాట. గుడ్ పర్సన్స్ అందరూ. అండ్ ఈరోజే ఎవరు రాజుగారు ఫస్ట్ స్టార్ట్ చేశారు క్వశ్చన్, కానీ నేను ఆన్సర్ చెప్పలేదు. అండ్ నా ఫ్రెండ్ సత్య ఆన్సర్ చేసింది. అండ్ శివకుమార్ గారు అండ్ ఇంకెవ్వరు విషు గారు, వీళ్ళు క్వశ్చన్స్ అడిగారు అనమాట. నేను శివ గారు అడిగిన క్వశ్చన్ కూడా నేను ఒకటే ఆన్సర్, ఇందాక చిటికిన వెళ్ళి అది ఒకటే ఆన్సర్ చేశాను నేను. మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు పొడుపు కథ అడిగారు, తర్వాత వెళ్ళిపోయారు. నేను వస్తారని చూసి ఐ వాస్ టైర్డ్ ప్రసన్న గారు. నేనే తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకున్నా. అండ్ పవిత్రకి చెప్పిన, రూపక్కకి చెప్పిన, ఓకే ఫైన్ అని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోయినా.